అందరికీ నమస్తే. నేను మీ చిరాయేష్ ఖదర్. నేను మా గురువు ద్వారా అనుభవపూర్వకంగా సిద్ధ వైద్యం అలాగే ఆయుర్వేద వైద్యం గత 15 సంవత్సరాలుగా నేర్చుకుని చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆయుర్వేద వైద్యం మొదటగా 2 చిట్కాలు మీ అంతటా మీరే స్వయంగా సులభంగా ఖర్చు చాలా తక్కువ, రోజు 5 రూపాయల ఖర్చుతోనే ఇప్పుడు నేను చెప్పబోయే సమస్యల్ని మీరు తగ్గించుకోగలరు. ఈ 2 యోగాలు మీరు చేయలేనప్పుడే 3వ యోగం చేసుకోవచ్చు. మీరు చేసుకోలేని పక్షంలో నా దగ్గరైనా తీసుకుని వాడుకోవచ్చు. మొట్టమొదట 2 సులువైన యోగాలు ఏంటంటే మర్రి చెట్టు. చూడండి, మర్రి చెట్టు స్క్రీన్ మీద. మర్రి చెట్టు మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లలో అతి గొప్ప చెట్టు, మహావృక్షం ఈ మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు దగ్గరికి మనం వెళ్ళి ముందుగానే ఫ్లాస్క్లో ఒక కప్పు అనగా 100 ml లేదా 80 ml ఆవు పాలు ఉడికించుకొని కాంచి గోరువెచ్చగా లేదా కొద్దిగా తాగే విధంగా పాలు ఫ్లాస్క్లో వేసుకునేసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కొడవలి కానీ చాకు కానీ చెట్టు ఊడల నుంచి మనకు పాలు బాగా వస్తాయండి. చెట్టు మొదల నుంచి అయితే ఎక్కువ రావు. చెట్టుకున్నటువంటి ఊడలు ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఊడల్ని మనం 2-3 ఘాట్లు తెల్లవారి టిఫిన్ తినే 1 గంట ముందు వెళ్ళి ఘాట్లు పెడితే పాలు గారుతాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలా ఘాటు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పాలని ఈ ఫ్లాస్క్లో వేసుకున్నటువంటి పాలు చిన్న కప్పులో వేసుకునేసి, స్టీల్ గ్లాస్లో కానీ ఏదైనా కప్పులో కానీ వేసుకునేసి ఆ పాలు ఊడగ చెట్టు యొక్క పాలుని 23-24 చుక్కల దాకా పట్టుకునేసి ఈ పాలల్లో తాగేసేయండి. స్క్రీన్ మీద నేను చేస్తున్న విధంగా ఇలా తాగాలి. ఇలా రోజు తెల్లవారి పూట చేస్తే మీకు శీఘ్రస్ఖలన సమస్య పోతుంది. పతనం త్వరగా అయిపోకుండా దీర్ఘకాలం అంటే అధిక సమయం శృంగారం చేసే శక్తి మీరు పొందుతారు. అలాగే శరీరం చాలా బలవంతంగా అవుతుంది. నాకు ఆల్రెడీ ఇలా ఈ రెమెడీ నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ కొన్ని గ్రూప్స్లో. పాటించి నాకు ఫోన్లు చేసి చాలా గొప్పగా ఉన్నదని, శీఘ్రస్ఖలన సమస్య పోయింది, అధిక శృంగార శక్తి వచ్చింది, అలాగే శరీరం కూడా దృఢంగా ఉంది, ఎనర్జీ బాగా వస్తుందని కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు. ఇది చాలా గొప్ప యోగం అండి. అందరూ కూడా చేసుకొని వాడుకోగలరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాలంలో చాలా ఎక్కువ మందిలో ఉంది. అందువల్ల ఇలాంటి చిట్కాలు వాడుకొని మీ సమస్యల్ని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను. దాదాపు ఇది 30 నుంచి 60 రోజుల వరకు చేస్తే ఈ యోగం అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. 30 రోజులు వాడినా సరిపోతుంది. కాకపోతే అవసరాన్ని కొద్దిగా అవసరం ఉన్న వాళ్ళకి 60 రోజులైనా వాడుకుంటే మీ సమస్య బాగా తీరిపోతుంది. అలాగే ముందు కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఈ మర్రిపాలు అనేటివి మిమ్మల్ని కాపాడుతాయి. అలాగే 2వ చిన్న యోగం మీ అంతటా మీరే చేసుకోవచ్చు. బలమైన యోగం, కానీ అతి తక్కువ ధరలో మీరు చేసుకోగలరు. అరటిపండు, సగం అరటిపండు తీసుకెళ్ళండి చెట్టు దగ్గరికి. సగం అరటిపండుని విరిచేయండి లేదా కోసేయండి. దాంట్లో సగం వేలు అంటే 1 అంగుళంలో సగం వెళ్ళే వరకు అలా గుచ్చండి. అనగా 23-24 చుక్కలు అందులో పట్టే విధంగా గుచ్చి మళ్ళీ ఘాటు పెట్టండి. ఇంతకుముందు ఎలా చెప్పానో అలాగే ఘాటు పెట్టి మర్రి ఊడలకి ఆ ఊడల్లో నుంచి వచ్చేటటువంటి చుక్కలు అంటే పాలు ఈ అరటి పండులో ఏదైతే ఉందో స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఈ అరటి పండులో ఆ పాలని పట్టి ఆ గుంత నిండిపోయే విధంగా దాదాపు 23-24 చుక్కలు పడుతుంది. ఆ గుంత నిండిపోయే విధంగా చేసేసి అంటే ఆ పాలతో నింపేసి తోలు తీసి అదేవిధంగా తినేయాలి. చూస్తున్నట్టుగా తినేస్తే ఇలా రోజు 30 నుంచి 30 రోజులు చేసినా సరిపోతుంది. అవసరాన్ని బట్టి మీ కావలసిన శక్తిని బట్టి మీరు 30 నుంచి 60 రోజులు చేసుకుంటే మహాశక్తివంతులు అవుతారు. శీఘ్రస్ఖలనం పోతుంది, అధిక శృంగార శక్తి పెరుగుతుంది, అలాగే
శరీరం చాలా బలంగా అవుతుంది, శరీర పుష్టి మీకు కలుగుతుంది. ఓకేనా? ఇది చేసుకోగలరని నేను కోరుకుంటున్నాను. ఇది చేసుకోలేని పక్షంలో ఈ రెండు నేను మర్రిపాలని చూస్తున్నట్టుగా మన మనుషుల దగ్గర, టెక్నీషియన్స్ దగ్గర లేదా కూలి వారి దగ్గర మనం పట్టిస్తాం. మర్రి ఓడల నుంచి చూస్తున్నారు మీరు. ఇలా మర్రిపాలు 1 లీటర్ సేకరించి 1 లీటర్ తీసుకొని దీనికి ఇందులో సఫేద్ ముస్లి, సాలాబ్ మిశ్రీ, పంజా ముస్లి, కాళీ ముస్లి, జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, వెండి వస్త్రం ఇవన్నీ వేసి బాగా దంచాలి. దంచి పొడి చేసి ఇందులో ఈ మర్రిపాలు 1 లీటర్ ఏదైతే పట్టి ఉన్నామో ఈ లీటరు ఈ ఔషధాల్లో అన్ని పొడి చేసినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధాల్లో వేసి బాగా దంచి ఇందులో కొద్దిగా ఇది బాగా జిగటగా వస్తుంది, స్క్రీన్లో చూపించినట్టుగా బాగా జిగటగా వస్తుంది. కాబట్టి ఇదంతా వేసి కొద్దిపాటి స్వచ్ఛమైన నాటావు నెయ్యి అందులో వేసుకొని బాగా దంచాలి. 2-3 రోజులు బాగా దంచి ఆరబెడితే ఇది మాత్ర కట్టుకొస్తుంది. అప్పుడు వేళ్ళ కొద్దిగా నెయ్యి పూసుకునేసి ఇలా గోళీలు చేసుకోవాల్సి వస్తుంది. ఇలా గోళీలు చేసుకుని ఆరించేసి రోజు ఉదయం 1 గోళీ, మధ్యాహ్నం 1 గోళీ, రాత్రి 1 గోళీ, ఇలా ఉదయం 1 గోళీ, మధ్యాహ్నం 1 గోళీ, రాత్రి 1 గోళీ, తినే అర్ధగంట ముందు లేదా తిన్న ఒక అర్ధగంట తర్వాత 1 గోళీ 1 గ్లాస్ పాలతో తీసుకుంటే చెప్పినట్టుగా శీఘ్రస్ఖలన సమస్య పోతుంది. అలాగే వీర్యపతనం త్వరగా అయిపోతూ ఉంటుంది. అలాంటిది వీర్యపతనం త్వరగా అవ్వకుండా వీర్య వృద్ధి జరిగి అధిక సమయం శృంగారం చేసే విధంగా సహాయపడను. అలాగే అధిక సార్లు శృంగారం చేసే శక్తి కూడా లభిస్తుంది. అలాగే శృంగారం అయిన తర్వాత చాలామంది శక్తి లేకుండా నీరసించిపోతారు. అలా శక్తి లేకుండా నీరసించిపోకుండా ఎనర్జెటిక్గా ఉండడానికి, శక్తివంతంగా ఉండడానికి ఈ మర్రిపాల మగతనం అనేటువంటి గోళీలు మనకు సహాయపడతాయి. అలాగే మనకు ఎముకలు కూడా బలవంతమై మనకు శరీరం శక్తి అనేది ఎక్కువగా పొందుతుంది. ఈ 5 ప్రయోజనాలు ఈ మర్రిపాల మగతనం అనే ఔషధం ద్వారా మనం పొందుతాం. ఇది చేసుకోండి. చేసుకునేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. మీరు చేసుకోలేని పక్షంలో నా దగ్గర తీసుకొని వాడుకోగలరని కోరుకుంటున్నాను. ఏ డౌట్స్ వచ్చినా ఔషధం చేసుకున్నప్పుడు నాకు ఫోన్ చేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చిరాష్ కాదా. థ్యాంక్ యూ.